రెండేళ్ల కిందనే మనం చేసిన ఒకానొక ఇంటర్వ్యూ అది. బహుశా ఈ మధ్య నాకు మళ్ళీ అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి. సమస్య మళ్ళీ దాదాపు పునరావృతమవుతుంది. అవుతుందా ఏమి అని అంటున్నారు. అంత అంత ఉందా? నిజంగానే ఉందా అక్కడ గ్లామర్? తీవ్రత అంత లేకపోయినా పాత పరిస్థితులు గుర్తుకొస్తున్నాయి ప్రజలకు. అంత ఉందా? డెఫినెట్గా. ఎందుకంటే యాళ్లకు మీరు చూసిండ్రు మొన్నటి వర్షాకాలం గత 5-6 ఏళ్లలో కురిసినటువంటి వర్షాల కంటే ఉమ్మడి పాలమూరు జిల్లాగా కానీ ఎక్కువ ఎగువన కానీ చాలా విపరీతంగా కురిసినాయి. కృష్ణానది పొంగి పొర్లింది. 7, 8, 9, 10 లక్షల క్యూసెక్ల నీళ్లు కూడా పోయినాయి ఒక్కో రోజు. 45 రోజులు సముద్రంలోకి నీళ్లు బారడం ప్రారంభించిన 45 రోజుల తర్వాత పాలమూరు జిల్లాలో ఉండేటువంటి లిఫ్ట్ మోటార్స్ను స్టార్ట్ చేసింది గవర్నమెంట్. ఎందుకు అంత లేటు? పట్టింపు లేదు, శ్రద్ధ లేదు, కోఆర్డినేషన్ లేదు, మంత్రులకు అధికారులకు కోఆర్డినేషన్ లేదు. అసలు క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళు విని ఇది పరిష్కారం చేద్దామనేటువంటి ఒక సామూహికమైనటువంటి అవగాహన లోపించి, శ్రద్ధ లోపించి, ప్రభుత్వానికి ఏం పట్టదు, ముఖ్యమంత్రి స్థాయిలో పట్టాలి, ఇరిగేషన్ మంత్రికి పట్టాలి, ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు, ఎవరు దాన్ని ఓన్ చేసుకోరు, జిల్లా మంత్రికి అసలు పట్టదు. ఇది కళ్ళ ముందు ఉన్నది, నేను చెప్పేది అసత్యం కాదు కదా. కృష్ణాలో నీళ్ళు వచ్చిన మాట నిజం, అత్యధిక వర్షాలు వచ్చిన మాట నిజం. సముద్రంలోకి పోయినాక కూడా మా పొలాలకు ఎందుకు వదులుతలేరా అని చెప్పి రైతులు రోజు గగ్గోలు పెడుతుంటే వదిలే చాలా ఆలస్యంగా 45 రోజుల తర్వాత వచ్చి మోటార్ లాంచ్ చేసిన. ఏమంటే వానలు చాలా పడ్డాయి కదా, అందుకే మరి వానలు చాలా పడితే మీకు పునాస పంటలకు పనికి వస్తాయి. వరి ఎట్లా నాట్లేస్తారు? వాన పడుతుంటే చూసి నాటేస్తారు, ఏరు కదా, నీళ్ళు కంపల్సరీ కావాలి కదా. లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేయరు. మరి వెంటనే మీరు క్వశ్చన్ చేయొచ్చు కదా. చేసినాం, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాం, రైతులు కార్యాలయాల దగ్గర పోయినరు. పడితేనా అసలు పడనే పట్టదు. ఈ యూరియా సంగతి మీరు చూస్తూనే ఉన్నారు. రైతు బంధు చెప్పింది ఎగొట్టడం తప్ప వేసింది తక్కువ, ఎగొట్టింది ఎక్కువ. ఎవరు చెప్పుకోవాలి? ప్రజలు పోయి. ప్రజలకు కూడా ఏముందంటే ఓ రకమైనటువంటి భావన, మేమే తప్పు చేస్తాం కదా, ఇప్పుడు ఏడబోయి ఎవరిని గట్టిగా అడగాలబ్బా అన్నట్లు వాళ్ళ పరిస్థితి. కానీ ఒకటి అంటే బీఆర్ఎస్ నరేషన్ ఇట్లా ఉంది, మీరు అన్నట్లుగానే ప్రజలే తప్పు చేసినని ఫీల్ అవుతున్నారు అనేది బీఆర్ఎస్ నరేషన్ లాగా ఉన్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ముఖ్యమంత్రిగా వాడడం ఏమిటి అనే భావనతో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. అందుకే ఒక తృణీకార భావంతో రేవంత్ రెడ్డిని మాట్లాడుతున్నారని కొందరు అంటున్నారు. లేదు, ఇప్పుడు ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చిన తర్వాత దాన్ని గౌరవించకపోతేనంటే మా తప్పు అవుతుంది. మేము ఎన్నడూ కూడా అట్లా అనలేదు, ఎవరం కూడా మేము అట్లా మాట్లాడలేదు. కాకపోతే ఒకటి మేము చెప్పింది ఏంటంటే, మీరు ప్రజల్ని మోసం చేసినారు, మోసపు వాగ్దానాలు చేసినారు, అమలు కావు అవి అని తెలిసి కూడా ప్రజలకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చినారు. ప్రజలు కూడా ఏంటంటే తమకు జరగవలసినవి చాలా మేరకు జరిగినా ఇంకా జరగవలసి ఉండేటువంటి దాని మీద కానీ ఇంకా ఎక్కువ జరగాలనేటువంటి కోరిక కానీ ప్రజలకు ఉండడం తప్పు కాదు. ఎప్పుడు కూడా ఏండ్ల తరబడి నిరీక్షించినటువంటి ప్రజలకు తమకు దక్కాల్సినటువంటిది ఇంకా దక్కేది ఉంది మాకని వాళ్ళు అనుకోవడం తప్పలేదు కదా. ఎవరు ప్రజల? తప్పకుండా. ఎట్లా? ఇప్పుడు వాళ్ళకు విద్య కావచ్చు, లేకుంటే వాళ్ళకు సరైనటువంటి ఉపాధి అవకాశాలు కావచ్చు, సరైన వైద్యం కావచ్చు, లేకుంటే వాళ్ళకి సాగునీళ్ళు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఒక నాగరికమైనటువంటి జీవనం, ఒక భద్రత కావచ్చు, దేశవ్యాప్తంగా ఒక తెలంగాణ కాదు ఇవ్వడంలో మన సమాజము ఒక 100 ఏళ్ళు చాలా సెక్షన్స్ని మనం వెనక్కి నెట్టేసినాం కదా, వాళ్ళకు దూరం చేసినాం కదా. ఇది యథార్థం కదా సమాజంలో. కాబట్టి ప్రజలకు ఆ స్థాయి అవగాహన లేనంత కాలం, ఆ స్థాయి స్పృహ వాళ్ళకు కల్పించే శక్తులు బలంగా లేనంత కాలం వాళ్ళు ఎట్లుంటే అట్లా సర్దుకొని పోయారు. ఓ చిన్న రోడ్ వేస్తే అబో రోడ్ వేసినని మొక్కిండ్రు, ఆడికి ఓ ట్రాన్స్ఫార్మర్ పెడితే అబో ఆ పటేలు లేకుంటే ఆ ఎమ్మెల్యే లేకుంటే ఆ నాయకుడు మాకు ట్రాన్స్ఫార్మర్ పెట్టాయని మొక్కిండ్రు. అంటే ఆధునిక ఆవిష్కరణలు ప్రజల జీవితం మెరుగుపడడానికి ఆవిష్కరింపబడిన సమాజంలో ఎంత వేగంగా ప్రజలకు పనులు జరిగితే అంత వేగంగా వాళ్ళ ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయి. ఆ దిశగా ప్రయత్నాలు గొప్పగా జరగలే గతంలో. తెలంగాణ మనం తెచ్చుకున్నాక ఏమైందంటే ఆవురావురం అని పనిచేసినాం. సో ప్రజలకు కూడా ఏమైందంటే తెలంగాణ ఉద్యమ చైతన్యంతో పాటు ప్రభుత్వం ఏర్పడినాక తప్పకుండా మాకు ఇది జరగాలి, అది జరగాలి, అది జరగాలి, వేగం పెరిగింది. కోరిక తప్పకుండా కావలసినటువంటి అంశాలు తప్పకుండా పెరుగుతాయి. ఆ క్రమంలో మనం చాలా చేసినాం. చేసింది రికార్డు మీద ఉంది. మనం గొప్పతనం కాదు, డబ్బా కొట్టేది కాదు. ఈ రాష్ట్రంలో సాగునీళ్ళు కానీ, మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ, మౌలికమైనటువంటి ఇతర వనరులు వసతులు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, రోడ్లు కానీ, ప్రజల భద్రత కానీ, సామాజిక భద్రత కోసం పెన్షన్స్ కానీ, రకరకాలుగా తెలంగాణ సమాజాన్ని ఉన్నత స్థితి నుంచి ఒక హైపెడల్స్కి తీసుకొని వచ్చినాం. వివిధ పారామీటర్స్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వము అభివృద్ధి సూచికలుగా అటు అభివృద్ధిలో కానీ లేకుంటే ఇటు సామాజిక రంగంలో కానీ అన్ని రంగాలలో ఆయా రాష్ట్రం ఎట్లా ఉంది అని వాళ్ళు నిర్ధారించినటువంటి అంశాలలో
చాలా పారామీటర్స్లో తెలంగాణ నంబర్ 1 స్థితిలో ఉంది. దీన్ని ఎవరు కాదని లేరు. కానీ దీనికి మూలం వెనక్కి పోయి మనం ఆలోచిస్తే ఏమవుతుందంటే, ప్రజలు కాంగ్రెస్కు ఓటేసినంత మాత్రాన వాళ్ళు తప్పు చేసిన అనే భావన కూడా మనకు గురి కావాల్సిన అవసరం లేదు. ప్రజలు తప్పకుండా ఆశించారు ఇంకా బాగా కావాలని. ఇప్పుడు ఉదాహరణకు 10,000 కేసీఆర్ 5 మంది ఇచ్చాడు. 15,000 అన్నప్పుడు ఏమనుకుంటారు ప్రజలు? ఎక్కువ వస్తే మేలే కదా అనుకుంటారు కదా, అనుకోవడంలో తప్పులేదు. కానీ ఎక్కువ ఇవ్వడం సాధ్యం కాదు అని మోసం చేసినటువంటి పార్టీది తప్పు. అది మనం గుర్తు చేయడం మన బాధ్యత. అదే చేస్తున్నాం ఇవాళ. ప్రజలు కూడా ఇది గుర్తెరిగి, అరే మేము మోసపోతుంది, ఇవి ఎట్లయితే ఏమని అడగకపోతుంది, కేసీఆర్ ఇచ్చినవి అయితే ఎక్కడ పోవు కదా, ఇవి భద్రంగానే ఉంటాయి కదా, వీళ్ళు ఎక్కువ ఇస్తామన్నారు కదా అని ఆశపడుతుంది. కాబట్టి మేము తప్పు చేసినాం ప్రజలు అనుకుంటున్నారు. నేను అంటలేను ఆ మాట. ప్రజలు తప్పు చేసిన మాట నేను అనకూడదు. కానీ ప్రజలు భావిస్తున్నారు, ఒక రకమైన అపరాధ భావన ఉంది. అరే ఇన్ని చేసినాక అనవసరంగా మేము వాడిని నమ్మి మోసపోతాం కదా అని ప్రజలు ఇలా ముఖ్యమంత్రిని కానీ కాంగ్రెస్ కానీ తిడుతున్నారు. అది విషయం. సమకాలీన రాజకీయాలలో ప్రజల కోణంతో, ప్రజా దృష్టితో ఒక సమస్యను నిర్వచించడం అనేది కనిపించట్లేదు. మీరు ప్రజా దృష్టితో మాట్లాడుతున్నారు కదా, ఈ ఫిలాసఫీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేనేమంటున్నా బుచ్చన్న గారు అంటే, ఇది మన కళ్ళ ముందు ఉండేదే, ఆచరణలో ఉండేటువంటిదే. ప్రభుత్వము ప్రజలదే కదా, ప్రజలు లేకుంటే ప్రభుత్వం లేదు కదా. కానీ ప్రజలు తమకు తాముగా మాకు ఇది కావాలని కోరుకొని ప్రభుత్వాలను ఎన్నుకున్న తరుణంలో ఆ రోజు సమాజ చైతన్యం అనేటువంటిది ఇవాళ మనం చూస్తున్న చైతన్యానికి చాలా తేడా ఉంది. ఒక 50 ఏళ్ల క్రితం తీసుకుంటే ఈ ఎవరో 4 పెద్ద మనుషులు చెప్పినట్లు ఓట్లు అయ్యేది, ఎలక్షన్లు అయ్యేది, కథ అయ్యేది. కానీ కాలగమనంలో ఒకవైపు శాస్త్ర సాంకేతికత ప్రజలకు అందుబాటులోకి రావడం, ప్రపంచం విస్తరించడం, ఉపాధి అవకాశాల కోసం భిన్న ప్రాంతాలకు ప్రజలు పోయి బతకాల్సిన స్థితులు ఏర్పడడం, కొత్త ఉపాధి అవకాశాలు రావడం, తమ కుటుంబాల్లో కూడా కొంతమంది చదువుకోవడం. ఈ చదువు అనేటువంటిది వాళ్ళకి ఆనాడు అందనటువంటి చాలా దూరంగా ఉన్నటువంటి విషయం. అది చాలా విషయాలు సార్వజనీనం అయ్యే కొద్దీ గతంలో తమ దాకా రానటువంటి విషయం, తాము చూడని ప్రపంచం, తాము ఎక్స్పోజ్ కాని ప్రపంచం అంతా కూడా ఇలా ప్రజలకు ఎక్స్పోజ్ అయిన తర్వాత డెఫినెట్గా ప్రజల ఆస్పిరేషన్స్ పెరుగుతాయి. వెనక్కి తిరిగి ఆలోచించుకున్నప్పుడు ఏమవుతుంది వాళ్ళకు అంటే, ఇన్నేళ్ళు మేము కోల్పోయినాం కదా అనేటువంటి బాధ గ్యారెంటీ ఉంటుంది. మనం అది అర్థం చేసుకోవాలి. మనం ఏదో 4 చేసి చాలా గొప్ప చేసినామని సంబరపడే కాలం కాదు ఇది. గతం కోల్పోవడానికి ఉండేటువంటి పరిస్థితిని మనం బేరీజ్ వేసుకొని, అంచనా వేసుకొని నిలకడగా ప్రజలకు ఇంకేం చేయాలో మనం చేయాలి బాధ్యత. వాళ్ళు అర్థం చేసుకునే క్రమంలో పొరపాటు జరిగే అవకాశం ఉంది, తొందరపాటు ఉంది. ఇవి జరిగినా ఇవి జరగలేదు కదా అని ఇందాక ఇప్పుడు పోయినసారి ఇన్ని జరిగినా కూడా ప్రజలు డెఫినెట్గా కాంగ్రెస్ వస్తే జరుగుతాయని ఆశించి వాళ్ళు ఇంకోవైపు చూసిండ్రు. అది నేను తప్పనను, నేరమనను. నేరం కాదు, తప్పు కాదు. దీనికి మూలం ఎక్కడుంది? గతంలో పరిపాలన చేసినటువంటి ఒక కనీసం ఎక్కువ దూరం లేకుండా ఒక 50 ఏళ్ల గత పరిపాలన తీసుకుంటే కాంగ్రెస్ కానీ టీడీపీ హయాంలో జరిగిన పరిపాలనలో కానీ నిర్దిష్టమైనటువంటి పనులు ఏవి ప్రజలకు చేయకుండానే పరిపాలన అంటే ఇంతే అనేటువంటి భ్రమలలో పెట్టినాయి కదా ప్రభుత్వాలు. ఆ పార్టీ ఏదైనా కానీ ఇది యథార్థం కదా. ఇది ఇప్పుడు మేము కూడా తెలుగుదేశంలో పనిచేసినాం. ఆ అపరాధం ఉంటే ఇంతో అంతో మాకు కూడా అంటుకోవాల్సిందే. ఆత్మపరిశీలన చేసుకుంటే తప్పదు కదా ఎవరైనా. అంటే ఏం జరగాలనో ప్రజలకు దాని మీద వాస్తవమైనటువంటి దృష్టి ఎంత పెట్టాలనో అంత పెడితే ఈ పరిస్థితులు ఉండవు కదా. ఇప్పుడు ఒకటే మాట బుచ్చన్న అడిగేది, ప్రజలకు స్థితి బాగాలేదు కాబట్టి వాళ్ళకు ఊరట ఉండాలి, ఇలా నిలవుకోవాలి, ఇక్కడ తింటే బతికితే రేపు ఇంకేదన్నా చేస్తామనేటువంటి ఉంటుంది. ఓకే, అది తప్పు కాదు. కానీ ఇంత శాస్త్ర సాంకేతికత పెరిగినాక, ఇన్ని సహజ వనరులు ఉన్నాక కూడా ఈ కాలంలో కూడా హరాజుబాడినట్లు 2,000 కాదు, నేను 4,000, 4,000 కాదు 6,000 ఇస్తా అంటే ప్రజలు ఆకర్షింపబడేటువంటి స్థితి ఉందంటే ఈ స్థితికి మూల కారణం ఎవరండి? గతంలో పరిపాలన చేసిన రాజకీయ పార్టీలు కాదా ఈ వ్యవస్థలో? అవునా కదా? కాబట్టి వాళ్ళకి అర్థమైనప్పుడు ఏమవుతుందంటే సహజంగానే ఒక్కసారిగా ఆ కోల్పోయినటువంటివన్నీ కూడా ఒక్కసారి కళ్ళ ముందు కనిపిస్తాయి. అన్నింటికీ ఆరాటపడ్డట్లు కనిపిస్తుంది. అదే ప్రజలు ఏదో ఆశపడుతుండ్రు, ఇది ఇచ్చినా సరిపోలేదా అని వ్యాఖ్యానం ఎవరైనా చేస్తే అది అవగాహన రాహిత్యమని నేను అంటా.